అమరావతి నిర్మాణం ఓ యజ్ఞం అన్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. పూర్వోదయ పథకం కింద రాయలసీమ అభివృద్ధికి రాష్ట్రం సిద్ధం చేసిన ప్రణాళికలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసలు కురిపించారు. పూర్వోదయ పథకం కింద 9 జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని ఆమె స్పష్టం చేశారు. రాజధానిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల కేంద్ర కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ 9 జిల్లాలోని ఉద్యాన ఉత్పత్తులను, పంటలను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించేందుకు వీలుగా బ్యాంకులు ఆ రైతులకు సహకరించాలని ఆదేశించారు. కేవలం కిసాన్ క్రెడిట్ రుణాలకే పరిమితం కావద్దని జాతీయ బ్యాంకులకు ఆమె సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, కోల్డ్ చైన్ లాంటి పరిశ్రమలకు చేయూతనివ్వడం ద్వారా రైతులకు సహకరించాలన్నారు. మహారాష్ట్ర నుంచి అరటి, తమిళనాడు నుంచి కొబ్బరి ఉత్పత్తులు ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాలకు రైళ్లలో తరలిస్తున్నారని, రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో పండే ఉద్యాన పంటలను కూడా అదే తరహాలో పంపేందుకు వీలుగా రైతులకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. దేశానికి పౌష్టికాహారం అందించే రైతులకు దానికి మించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని జాతీయ బ్యాంకుల చైర్మన్లకు, ఎండీలకు సూచించారు మంత్రి. అలాగే రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవడం బ్యాంకుల బాధ్యతని స్పష్టం చేశారు మంత్రి. పూర్వోదయ స్కీమ్ కింద రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాల్లో ఉద్యాన పంటల అభివృద్ధికి రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ఏపీ ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకంలో భాగంగా 39,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఓ యజ్ఞమని నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. రాజధాని పనుల పునఃప్రారంభం సంతోషదాయకమన్నారు. నిర్మాణ పనులకు ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారని, ఇంత పెద్ద నగరానికి ఆర్థికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నాయని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. రాజధానిలో ఒకే చోట బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఉండటం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ గురించి ప్రధాని మోదీ వద్ద ఎప్పుడు ప్రస్తావించినా వాటిని తక్షణం ఆమోదిస్తారని, విభజన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రానికి పూర్తిగా సహకరించాలని చెప్పారని అన్నారు. క్వాంటమ్ వ్యాలీతో పాటు రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ఏ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఐటీతో పాటు ఆస్ట్రోఫిజిక్స్ లాంటి వాటిపైన కేంద్రం ఆలోచన చేస్తోందన్నారు. భవిష్యత్ రాజధాని అమరావతి నగరంలో అత్యాధునిక ప్లానెటోరియం ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఏడాదిన్నరలోగా ఈ ప్లానెటోరియం నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ఏపీ ప్రజలెప్పుడు సైన్స్లో నిపుణులని, గతంలో బెనారస్ యూనివర్సిటీలో సైన్స్ విభాగంలో వారిది అగ్రస్థానమని మంత్రి సీతారామన్ గుర్తు చేసుకున్నారు. ఆచార్య నాగార్జునుడి సైన్స్ సూత్రాలను టిబెట్లో కూడా చెప్పుకుంటారని మంత్రి గుర్తు చేశారు. కేంద్రం ఐటీతో పాటు ఆస్ట్రోఫిజిక్స్ గురించి ఆలోచిస్తోందని తెలిపారు. రేర్ ఎర్త్ మినరల్స్ లాంటి రంగంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకుందని, దీనిలో ఏపీ కూడా పని చేయాలని కేంద్ర మంత్రి కోరారు.